నమస్తే అండి. గ్యాస్ టాబ్లెట్ ఎప్పుడు ఎలా వేసుకోవాలండి? గ్యాస్ టాబ్లెట్ పడగడుపున గంట ముందు, టిఫిన్ చేసి గంట ముందు తీసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ టాబ్లెట్ ఎలా వేసుకోవాలి? థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం మీరు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోండి. దాని తర్వాత ఒక గంటకి గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి. దీని తర్వాత ఒక గంటకి టిఫిన్ చేసి భోజనం మాత్రం చేసేయండి. గ్యాస్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాలా? లైఫ్ లాంగ్ ఏ మెడిసిన్ బీపీ షుగర్లా ఉండవు. గ్యాస్ టాబ్లెట్లు మీ కండిషన్ బట్టి మీకు ఎండోస్కోపీ చేసి మీకు అల్సర్స్ పూత బాగుందంటే కొన్నాళ్ళు ఎక్కువ వాడుకోమంటారు. లేదు ఈ ఆహారం బట్టి ఈ టాబ్లెట్ బట్టి కొన్నిసార్లు వస్తాయి గ్యాస్ ట్రబుల్ అప్పుడప్పుడు, అది మాత్రం 10 రోజులు వాడి ఆపేయండి. గ్యాస్ టాబ్లెట్ మార్నింగ్ కొంతమంది పడగడుపున వేసుకోరు, మర్చిపోతారు. వాళ్ళు మిగతా టైంలో ఎప్పుడు వేసుకోవాలి? మీరు ఉదయం పంచిపోయినా పర్లేదండి. మీరు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఒక గంట ముందు వేసుకుని భోజనం చేసి సరిపోతుంది, మీకేం ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ టాబ్లెట్ అనేది వాడుతూ ఉంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? గ్యాస్ టాబ్లెట్ కంటిన్యూస్గా 3 సంవత్సరాలు వాడితే మాత్రం మీకు కాల్షియం తగ్గిపోవడం కానీ B12 తగ్గిపోవడం కానీ ఉంటుంది. మీరు దాన్ని టెస్ట్ చేసుకొని మీరు అది కూడా వాడుకుంటే ఇంకా చాలా మంచిది. గ్యాస్ టాబ్లెట్ అనేది చాలా మంది చాలా రోజులు వాడుతూ ఉంటారండి, అయినా వాళ్ళకి గ్యాస్ తగ్గట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మీరు ఫస్ట్ మీ దగ్గర డాక్టర్ కలిసి అసలు గ్యాస్ ఉందో లేదో కనుక్కోండి. దానికి ఎండోస్కోపీ చేస్తారు. దాంతోపాటు ఇంకొన్ని టెస్టులు ఉంటాయి, చేసుకొని మీకు అసలు గ్యాస్ ఉందో లేదో చూసి డాక్టర్ టాబ్లెట్ ఇస్తారు. గ్యాస్ ప్రాబ్లమ్ కొంతమందికి ఉండదండి, వాళ్ళు మెడిసిన్స్ వేరే ప్రాబ్లమ్స్కి వాడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ వాడిన వాళ్ళు కంపల్సరీ గ్యాస్ టాబ్లెట్ ఏమన్నా వేసుకోవాలా? అసలు మెడిసిన్స్ వల్ల గ్యాస్ వచ్చే కండిషన్ ఎక్కువ లేదండి. ఒక్క నొప్పి టాబ్లెట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు నొప్పి టాబ్లెట్ వేస్తే మాత్రం గ్యాస్ టాబ్లెట్ వేయండి. ఇంకో కండిషన్ ఏంటంటే హార్ట్ పేషెంట్కి ఎకోస్పిన్ టాబ్లెట్ వాడితే మాత్రం గ్యాస్ టాబ్లెట్ కంపల్సరీ వేసేది. మిగతా వాళ్ళు మాత్రం మీకు నిజంగా ప్రాబ్లం గ్యాస్ వస్తే మాత్రం వేసుకోవాలి, అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి.